హైపర్ న్యూస్ కి స్వాగతం। సామాజిక తనిఖీ సమయంలో డిలీట్ చేసిన జాబ్ కార్డులు మళ్లీ రీఎంట్రీ కావడంతో జిల్లా ప్రజా గ్రీవెన్స్ కు రాగన రామాపురం నుండి వెళ్లడంతో జిల్లా పరిపాలనా అధికారి ఆనంద్ ఆదేశాలతో జిల్లా ప్రత్యేక అధికారి అంబుడ్స్మన్ ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేశారు। ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లాల ప్రత్యేక అధికారి అంబుడ్స్మన్ ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్లు ఉపాధి సిబ్బందితో సమావేశమై రికార్డు కాపీలను స్వాధీనం చేసుకున్నారు। జరిగిన పొరపాట్లపై జిల్లా అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామన్నారు। మళ్ళీ పదే పదే తప్పులు పునరావృతం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు। ఓకే సార్। సైదాపురం మండలం రాఘవపురంలో ఒక గ్రీవెన్స్ పిటిషన్ పరిష్కారం కోసం ఆ విలేజెస్ సందర్శించడం జరిగింది। అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ అర్జీలు వాళ్ళ ఊరు గ్రామస్తులు వేతనదారుల నుంచి వారి యొక్క స్టేట్మెంట్ నిజ నిర్ధారణ కోసం తీసుకోవడం జరిగింది। తదుపరి ఎంపీడీఓ గారి ఆఫీస్ కూడా విజిట్ చేసి ఎంపీడీఓ గారి దగ్గర నుంచి మిగతా స్టాఫ్ దగ్గర నుంచి వివరణ తీసుకోవడం కూడా జరిగింది। ఇది దీంట్లో నిజ నిర్ధారణ ఇంకా రిపోర్ట్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంది। అన్ని కూలంకషంగా సేకరించిన తర్వాత దీని మీద మా జడ్జిమెంట్ పై అధికారులు ఇవ్వడం జరుగుతుంది। డీసీఎం పవన్ కళ్యాణ్ చేపట్టే గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీలో తప్పులు జరిగితే సహించరు। ఉపాధి హామీ ఏపీఎం సురేంద్ర ఉపాధి హామీలో అవకతవకలు జరగకుండా ప్రక్షాళనలు చేశారని, గత ప్రభుత్వంలో చేసిన విధంగా చేయాలంటే కుదరదని, అక్కడ డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన రూల్ ప్రకారం భయం పెట్టుకుని పనిచేయాలని సైదాపురం ఏపీఎం సురేంద్ర అన్నారు। సైదాపురం మండలంలో క్షేత్ర సహాయకులతో ప్రతి బుధవారం సమీక్షలో భాగంగా సమావేశమయ్యారు। ఉపాధి శ్రామికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను క్షేత్ర సహాయకులకు అందజేశారు। ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీలో ఉన్న నిబంధనల ప్రకారం పనులు జరగాలని, తప్పులు జరిగితే క్రిమినల్ చట్టాలు రూపొందుతాయని క్షేత్ర సహాయకులకు ఆయన హెచ్చరించారు। డిమాండ్ కాదు, మీరు అన్ని రిమూవ్ చేసుకోండి। వాళ్ళు భార్య భర్త ఉన్నారు అనుకో, భార్య భర్త నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చున్నాం, కొన్ని ఇచ్చాం సార్, వాటిలో ఏంటంటే కొన్ని ఆధార్ పెండింగ్ ఉన్నాయని చేయలేదు। ఇప్పుడు ఉండే సింగిలే కనిపిస్తుంది దాంట్లో, వాళ్ళది వైఫ్ దో గవర్నమెంట్ యాక్ట్ ఏం చెప్తుందో అది చేయాలా తెలుసా? మీరు ఎవరు పెడితే వాడు చేసిపోతే ఆడపై జైల్లో కూర్చుంటావు నువ్వు చెప్పు। ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంగా ఈ ఉపాధి హామీ జరగాలని చెప్పి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది। మేము అందరూ మనం పెట్టింది మన యాక్ట్ ఇంతకుముందు ఎవడో చేసాడని అదే రూట్ లో మనం పోతామా? మ్యాక్సిమం ఆధార్ కార్డు ఎక్కించి వాళ్ళకి ఇచ్చేదే కదా, అది ఖచ్చితంగా చేయండి। యోగానంద రెండోది ఏంటంటే లేబర్ తగ్గుంది, లేబర్ని పెట్టండి। మనకి వర్షం పడి మెత్తబడింది, చాలా గట్టిగా ఉంది అసలు, మనం ఇట్లా కూర్చున్నాం మనం తడిచిపోయేది। కానీ మనం ఉంది కాబట్టి వేసీకర్స్ కూడా కంఫర్ట్గా పనిచేస్తారు। కొంచెం ఎక్కువ టైం చేయించి మెజర్మెంట్స్ చేయించండి। ఫామ్ పాయింట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి। తర్వాత ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఉన్నాయమ్మా, సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలకు శాఖాపరమైన చట్టపరమైన ఆటంకాలు లేవు। ఇటీవల సాయి విద్యానికేతన్ సంస్థల ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది చిల్లకూరులోని సాయి విద్యానికేతన్ కళాశాలకు వచ్చిన పర్మిషన్ పై గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది। తదుపరి మొదటి సంవత్సరంలోనే 86 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పరీక్షలలో డివిజన్లో అత్యధిక మార్కులు సాధించి డివిజన్ కి ఆదర్శంగా నిలిచింది। ఈ సందర్భంలో కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయవాది మరియు సీనియర్ లీగల్ అడ్వైజర్ మత్కుమిల్లి శ్రీ విజయ్ మాట్లాడుతూ అతి త్వరలోనే చట్టపరమైనటువంటి అంశాలు తొలగిపోతాయని, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు ఎటువంటి అపోహలకు లోను కావద్దని తెలియజేశారు। అలాగే ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది అసూయపరులు హైకోర్టులో ఉన్న అంశంపై వారికి నచ్చినట్టు వ్రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు తక్షణమే ఆ చర్యలను ఆపాలని, లేని ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। కళాశాల అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులను
అధికారులను అభినందించారు. చైర్మన్ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్ని దుష్టశక్తులు ఎదురొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధ్యాపకులకు మరియు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో రవితేజ, సాయి విద్యానికేతన్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, వెంకట్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు ఒక మంచి సుశుభ్రత వాతావరణంలో మరి లీగల్ అడ్వైజర్ గారు వచ్చి మన యొక్క డౌట్స్ని కూడా క్లియర్ చేశారు. అంటే ఒక పత్రికా రంగం నుంచి ఉన్నాను కాబట్టి నేను మరి పత్రికా రంగంలో మనకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను మీకు. సోషల్ మీడియా అనేది మంచిగా వాడాలి తప్ప చెడ్డకు వాడడానికి లేదు. ఎందుకంటే మన మిత్రులకు కూడా నేను తెలియజేయడం అనగా ఇటీవల కాలంలో మనకు గూడూరు డివిజన్లో కానీ చిల్లకూరులో కానీ సోషల్ మీడియాలో కొన్ని కాలేజీల మీద అవాస్తవాలు రాయడం, దాన్ని ఫార్వర్డింగ్ చేయడం. మరి మనకు తెలుసో లేదో ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్ తరఫున నేను చెప్పేది మీకు ఒక చిన్న విన్నపం చెప్తున్నాను. ఫార్వర్డింగ్ చేస్తే బాధపడేది మనమే. సో వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఆ ఫార్వర్డ్ చేయాలా. ఇటీవల కాలంలో మీరు కొన్ని సంఘటనలు కూడా మన జిల్లాలో చూసి ఉంటారు. గతంలో మనం చేసినటువంటి ఇటువంటి ఫార్వర్డింగ్ వల్ల మనమే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి తెలియని వాళ్ళు బయట పబ్లిక్ ఎవరిని చేసినా కానీ ఆ సోషల్ మీడియాలో వాళ్ళు చేసినా దానికి పర్యవసానం వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళే అనిపించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు తెలియజేసిందంటే మన సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా వాస్తవాలు తెలిసి ఇది కోర్టులో నడుస్తున్న సమస్య. ఇది కోర్టులో ఉన్న విషయాన్ని ఎవరు కూడా దాన్ని మనం ఒక సైడ్ అంటే ఏకపక్షంగా మాట్లాడడం అనేటువంటిది తగదు. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీ ద్వారా కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా ఫార్వర్డ్ చేయాలా. సోషల్ మీడియాలో ఒక కాలేజీకి సంబంధించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ ఫార్వర్డింగ్ చేస్తే దాని పర్యవసానం ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోర్టు ద్వారానే వాళ్ళు కూడా తప్పనిసరిగా పర్యవసానం దానికి ఏమైతే ఉంటుందో ఆ రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మేము మళ్ళీ తెలియజేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కాలేజీలకు సంబంధించి కానీ ఏదైనా కానీ తెలిసిన తర్వాత ఆధారాలు మీ దగ్గర ఉంటే ఆధారాలను బట్టి మీరు ఏది చేసినా కానీ ఇబ్బంది లేదు. ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా విమర్శలు చేయడం తగదని చెప్పి మీ ద్వారా ఎవరైతే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చేశారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఎక్కడైనా కాంపిటీషన్ అనేది ప్రతి చోట ఉంటుంది. మరి కాంపిటీషన్ ఎలా తీసుకోవాలా? చాలా స్పోర్టివ్గా తీసుకోవాలా. ఎవరి స్కూల్ వాళ్ళు నడుపుకోవాలా. ఎవరి దగ్గర ఏమండి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. రిజల్ట్ బాగొచ్చి టీచింగ్ బాగుంటే మనం వద్దన్నా కాదన్నా పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని చేర్చేస్తారు. అంతేగాని మనం సోషల్ మీడియాలో వేస్తానో మనం 100 చెప్తానో జరిగేవి కాదు. దయచేసి కూడా ఆ ఆర్గనైజేషన్లు కూడా తెలియజేసుకోవాలంటే వాళ్ళు కూడా కొన్ని స్కూల్స్ నడుపుతున్నారు. మరి వాళ్ళకు కూడా అందరూ కూడా ఎక్కడా కూడా నాకు తెలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా నడపాలా, పర్ఫెక్ట్గా పోతుంది అనేది ఒక 5% ఎక్కడో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్ పట్టుకొని చూడాలంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి లొసుకులు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇది ఎట్లుండాలా? మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాంపిటీషన్లో ముందుకు పోవాలి తప్ప ఇలా చేయకూడదని వాళ్ళందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీడియా మిత్రులు ప్రత్యేకంగా మనం ఒక మీడియా పరంగానే ఉన్నాను కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా కోర్టులో ఉన్న సమస్యలను మనం ఫార్వర్డ్ చేయొద్దు. మన జాగ్రత్తలు మనం ఉందాం. మిగిలిన చేస్తే వాళ్ళు ఇష్టం వదిలేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా నేను ఈరోజు విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సాయి విద్యానికేతన్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు నాకు ఎంతో ఆప్తుడు, సోదర సమానుడు. మరి ఆయన చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఈ సంస్థల్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్కి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీకు పాత్రికేయ సోదరులు అందరికీ తెలుసు, ఏదైనా ఒక అభివృద్ధి జరిగేటువంటి సమయంలో ఖచ్చితంగా శత్రువులు అయితేనేమి లేకపోతే కాంపిటీటర్స్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి ఏదో అడ్డంకులు క్రియేట్ చేయాలనేటువంటి నెపంతో ఇలాగే ఈ కాలేజీ మీద కూడా గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చిందో ఆ జీవోని ఇక్కడ వైబిలిటీ లేదు అనేటువంటి కారణంగా, అంటే ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళే స్టూడెంట్స్ సఫిషియెంట్గా కాలేజీలు ఉన్నాయి, కొత్త కాలేజీకి అవసరం లేదు, అవసరం లేకపోయినా కూడా ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి కారణంతో గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని ఛాలెంజ్ చేసినటువంటి నెపంలో గౌరవ హైకోర్టు మొదట్లో జీవోని సస్పెండ్ చేసినప్పటికీ తర్వాత ఈ వైబిలిటీ మీద ఇతర గ్రౌండ్స్ మీద నేను రేజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ లో ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకుని వాళ్ళందరినీ కూడా పరీక్షలకు హాజరయ్యే విధంగా గౌరవ హైకోర్టు తీర్పివ్వడం జరిగింది. అలాగే ఇంకా ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన ఈ కేసు ఫైనల్ హీరింగ్ ఇంకా ఉంది. అంతేగాని దీంట్లో ఎక్కడ కూడా ఈ కాలేజీ గుర్తింపులు రద్దు చేయడం అనేటువంటిది కానీ ఎక్కడ కూడా అంశాలు లేవు. మీకు పాత్రికేయులందరూ ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 సెక్షన్ 100 కింద రిలాక్సేషన్ చేయడానికి, వైబుల్గా రిలాక్స్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఆ సెక్షన్ 100ని ఇన్వోక్ చేసి ఈ జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఆధారంగా కాలేజీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్ని కేసులు వేసినప్పటికి కూడా వీళ్ళకి ఉండేటువంటి గ్రౌండ్స్ వీళ్ళకి ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఎన్ని కేసులు వేసినప్పుడు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ కాలేజు నిర్విఘ్నంగా ఈ వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో ఖచ్చితంగా అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ తరం కూడా ఈ కాలేజీని మంచి అభివృద్ధి పథంలో తీసుకురావాలి. దానికి నిదర్శనం ఈ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి వచ్చినట్టు మార్క్స్ కూడా మనం చూసినట్టయితే వీళ్ళ డెడికేషన్, వీళ్ళ స్టాఫ్ అందరూ కూడా చాలా యూనిటీగా పనిచేస్తున్నారు. లీగల్ కాంప్లికేషన్స్ విషయానికి వస్తే గౌరవ హైకోర్టు నుండి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్ యాజ్ ఆఫ్ నో లేదు. వీళ్ళు నిర్విఘ్నంగా వీళ్ళ సంస్థ నడుపుకోవచ్చు. ఎలాంటి క్లారిఫికేషన్స్ అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా కావాలన్నా కూడా గౌరవ హైకోర్టు నుంచి ఆ క్లారిఫికేషన్స్ కూడా నేను జూన్ 4 తెసిన తర్వాత జూన్ 16 తర్వాత ఆ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఒక సంస్థ నిలబడి జీవో వచ్చినటువంటి సంస్థని క్యాన్సిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది అంత ఈజీగా అయ్యేది కాదు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క గౌరవ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ దాఖలు చేసిన డీటెయిల్స్ కానీ, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుని దాన్ని ప్రొపగండా చేయడం కూడా అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఎందుకంటే వన్స్ మ్యాటర్ ప్రెసిడెన్స్ బిఫోర్ హైకోర్టు, వాళ్ళు ఎక్సెప్ట్ మీడియా, మిగతా ఎవరు కూడా దీన్ని ప్రాంప్ట్ చేయడానికి కానీ ఇంకోటి కానీ వాళ్ళు డేర్ చేయకూడదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని, తల్లిదండ్రులని, స్టాఫ్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంస్థ ఇలాగే నడుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా ముందుకెళ్తా ఉన్నారు మేనేజ్మెంట్. దానికి యాజ్ ఎ లీగల్ అడ్వైజర్గా వాళ్ళకి వెంకటేశ్వర గారి తరఫున నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క అన్ని కేసులు కూడా క్లోజ్ అయిపోయి ఇంకా ఫ్రీగా ఇప్పుడు నడుపుతున్నానికంటే కూడా ఇంకా ఒక మంచి ఎన్వైరన్మెంట్లో ఈ కాలేజ్ నడుస్తుందని భావిస్తాను. థ్యాంక్ యూ. గుర్తింపు హైకోర్టు చేయదు. హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. దాన్ని బట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు ఇవ్వాలి. మీరు అందరూ గమనిస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రికమెండేషన్స్ మీద స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. మళ్ళా స్టేట్ గవర్నమెంట్ ఆ జీవోని విత్డ్రా చేసుకునేంత వరకు కాలేజీ రిక్వెస్ట్ కంటిన్యూ అవుతుంటే లెక్క. అలాంటి ఉత్తర్వులు ఏమో రాలేదు ఈరోజు. అని పూర్తి అవాస్తవం డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది, ప్రెస్ వాళ్ళందరూ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి బోర్డు కాబట్టి వాళ్ళు కూడా తేలిక వదిలేరు. వాళ్ళ ఈ పాటికి మీ ద్వారా, మీడియా ద్వారా ఈ పలానా కాలేజీ మేము రద్దు చేశాము, మీ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేసిన బాధ్యత కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది. వాళ్ళు కూడా ఇంకా ఎటువంటి మీకు పత్రికా సమాచారం లేదు. అది కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. గూడూరులోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు సుందరకాండ సర్గాలన్నీ పూర్తి చేసుకుని పై 68 సర్గాలకు 68 పూర్ణాహుతులు మరియు మహాపూర్ణాహుతి నిర్వహించారు. अस्य शोकमेव विपाकस्य मुहूर्तं स्वातिमोक्षणं स्वाहा प्रयाणामेव भूतानां सागरस्यास्य लङ्घने शक्तिस्वाध्यानतीर्थस्य तव नामारुतस्य वा स्वाहा पर्याप्तं परवीरज्ञाय यशस्तेत्ये बलोदय स्वाहा यदां तस्य वीरस्य वनादुपदिना हृदा रक्षसा तद्वया देवा तदा नाथविराघवा स्वाहा यस्याविक्रान्तमरूपं महात्मनः भवत्याः सुरस्य यथा गुरुप्रवदा स्वाहा तदर्थोपहितं वाक्यं प्रकाशकान् स्वाहा प्रदेहि सुभगेहारं यस्य तुष्टासि पामिनी पौरुषं विक्रमो बुद्धिर्मस्मिनाति मस्मितानि सर्वस्य स्वाहा बलं विष्णु प्रवर्तताम् ओम देवा सर्वे
वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि हरि ओम श्री विजयदुर्गापराधेभ्ये नमः ओम జగమంతా ఈ రోజు పట్టాభిషేకం అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ఎగిరి వెళ్ళింది. ఆ తర్వాత జామవంతుడు నలుగురు లోకపాలకులు సర్వదేవతలు కలిసి చల్లిది. బ్రహ్మచే పూర్వం నిర్మించినటువంటి సుందరాకాండ ఆంజనేయ స్వామి వారు మాత్రమే ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ శక్తి రక్షకుడుగా కాపాడతాడు అని స్పష్టత వచ్చాక ఈ సంవత్సరం రెండింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టమన్నారు. ఒకటి, ఆవిడ చేయాల్సిన కార్యక్రమాలు ఆవిడ అన్ని చేయించుకుంటున్నారు. రోజు జరుగుతున్నాయి 11 గంటల లోపల 10 నిమిషాలు. దంపతులు వస్తారు. 68 పుట్టేమో 68 కాదు 70 దాటివే 4 ఉన్నాయి ఇంకా అంటే 68 కరెక్ట్గా ఉంది. सप्त जिह्वा सप्तार्थय सप्तधावनपुष्पकुटेन स्वाहा पूर्णाजमत्तमाज्योति पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा सिंच मे मयश्च मे प्रियञ्च मे न कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रत्वा ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసి ఉండండి హైపర్ న్యూస్.